ఇండియా ఫార్మాస్యూటికల్ సెక్టర్ భారతదేశంలో చాలా వరకు దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎగుమతులు అనేటటువంటివి భారతదేశం నుంచి గణనీయంగా చెప్పుకునేవి వ్యవసాయ ఉత్పాదక ఎగుమతులు ఉంటాయి, పెట్రోల్ నుంచి వచ్చేటటువంటి ఎగుమతులు ఉంటాయి. పెట్రోల్ మనం ఎంత దిగుమతి చేసుకుంటామో ముడి చమురుని అంతే ఎక్కువగా ఎగుమతి కూడా చేస్తూ ఉంటాం. వీటితో పాటుగా ఈవెన్ కొన్ని ఇతర థింగ్స్, ఈవెన్ గోల్డ్ ఆర్నమెంట్స్ లాంటివి కూడా ఎగుమతులు చాలా తక్కువగా ఉంటాయి అనుకోండి. బట్ భారతదేశం నుంచి ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ అద్భుతంగా ఎగుమతులు చేస్తుందంటే సాఫ్ట్వేర్ రంగం తర్వాత ఫార్మాస్యూటికల్ సెక్టర్ కూడా ఒకటి. దీనికి సంబంధించి ఈరోజు మనం చూద్దాం. ముందుగా ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది? యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మందుల తయారీ చేసే కంపెనీలను భారతదేశానికి వచ్చి వాళ్ళ కంపెనీలని స్థాపించాల్సిందిగా కోరుతున్నారు. దీని కారణంగా భారతదేశంలో పెరుగుతున్నటువంటి మందుల రంగము, తయారీ రంగము, హెల్త్ సెక్టర్, ఆరోగ్య రంగానికి సంబంధించి ఈ పర్టికులర్ థింగ్ హైలైట్ చేస్తుంది. అయితే ఇండియా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇప్పుడు $60 బిలియన్ ఉంది. $60 బిలియన్ అంటే $6,000 కోట్ల. అంత అద్భుతమైనటువంటి మార్కెట్ ఉంది. ఇది రాబోయే 5 సంవత్సరాల్లో ద్విగుణీకృతమయ్యేటటువంటి అవకాశం ఉందట. దీని కారణంగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు భారతదేశానికి వచ్చి మందుల తయారీ అనేటటువంటి దాన్ని సాధించడం లేదా పెట్టడం, ఆ పెట్టుబడులు అనేటటువంటిది పెద్ద మిరాకిల్ అయితే ఏం కాదు. ఇండియా ఫార్మాస్యూటికల్